అమ్మతనంతో కుటుంబాన్ని సమర్థింపగల సద్గుణం, పలుకుదనంతో సమన్వయంతో సమాజాన్ని దేశాన్ని శాసించగల నాయకత్వ లక్షణం. విద్యారంగం, వ్యాపార రంగం, సినీ రంగం, విజ్ఞాన రంగం, విద్యారంగం, వ్యాపార రంగం, సినీ రంగం, విజ్ఞాన రంగం, చతురంగ బలాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు కాదేవి రికార్డుల కనసం. రోజారాణిగా రావచ్చుగా కోరుతున్నాం. రోజారాణి గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఆహుతులకు, ప్రభుతులకు విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ చూసినటువంటి వాతావరణం చూస్తే నేను చాలా చిన్నదాన్ని. మరి ఇక్కడ నారాయణరావు గారు చేసేటువంటి సత్కార్యాలు, మరి సత్కరింపులు అందరికీ ఆదర్శం. అయితే నేను ఒక చిన్న కవిత రాశాను, చాలా చిన్నదాన్ని. ఇక్కడ కళాకారులను చూసిన తర్వాత నేను చాలా చిన్నదాన్ని అనిపిస్తుంది నాకు. ఈ కవిత రాయడానికి ముఖ్యంగా నా మొదటి గురువు మా నాన్నగారు. మరెక్కడున్నా ప్రార్థిస్తున్నాను. అలాగే నేను కోడూరు ప్రాథమిక పాఠశాల, హై స్కూల్లో చదువుతున్నాను. ప్రధానోపాధ్యాయులు అల్లేని భాస్కరరావు గారు, అలాగే తెలుగు పండితులు వీర హనుమాన్ గారు, మరి ఇతర ఉపాధ్యాయులు, అలాగే నిమ్మకూరు పాఠశాలలో చదివాను, కళాశాలలో చదివాను. అక్కడ గురువులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కళాకారులందరికీ కూడా మరొకసారి విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక కవిత అనేది రాస్తున్నప్పుడు అక్కడ కొన్ని అక్షరాల్ని పొందుపరుస్తూ ఉంటాము, కూర్చుతూ ఉంటాము. పూలని దారంతో ఎలాగైతే కూర్చుతామో అలా అక్షరాల్ని, వాక్యాల్ని కూడా అందంగా కూర్చుతాము. మరి అటువంటి వాక్యాలు కవి యొక్క హృదయాన్ని తెలియజేస్తూ ఉంటాయి. కవి సంతోషాన్ని, బాధని కూడా తన వాక్యాల్లో పొందుపరుస్తూ ఉంటాడు. అలాంటి వాక్యాలు యొక్క భావననే నేను తెలియచేయడానికి ఈ చిన్న కవితని మీకు అందిస్తున్నాను. ఒక కవిత లేదా రచనలోని వాక్యాలు మనసు పొరల్లో నుండి బయటకు తొంగి చూసే అనుభవాల తుంటరలు. మనసు పొరల్లో నుండి బయటకు తొంగి చూసే అనుభవాల తొంతరలు. అనుభవాల ముద్రికలను అక్షర రూపంలో మార్చి పొదిగిన అక్షరహారాలు. అనుభవాల ముద్రికలను అక్షర రూపంలో మార్చి పొదిగిన అక్షరహారాలు. భావి సమాజానికి మంచి చెడులను తెలిపే గతకాలపు జ్ఞాపికలు. భావి సమాజానికి మంచి చెడులను తెలిపే గతకాలపు జ్ఞాపికలు. గతకాలపు స్మృతులను తద్వారా భవిష్యత్తును తీర్చిదిద్దే ముద్రికలు. గతకాలపు స్మృతులను తద్వారా భవిష్యత్తును తీర్చిదిద్దే ముద్రికలు. కలల ఫలాలను రుచి చూపించి సమాజ చైతన్యాన్ని తీర్చిదిద్దే చిరుగంటలు. చైతన్య రథాన్ని పురిగొలిపే సక్రమ మార్గాన్ని సూచించే సూచికలు. కవి లేదా రచయిత మనసులో గూడు కట్టుకున్న తేనె పట్టులోని మధురిమలు. కవి లేదా రచయిత మనసులో గూడు కట్టుకున్న తేనె పట్టులోని మధురిమలు. పాఠకుల హృదయాలలో చవిలూరే పఠనాశక్తిని
రేకెత్తించే తేనె పట్టులోని మధురిమలు, పాఠకుల హృదయాల్లో చగులూరే పఠనాశక్తిని రేకెత్తించే తేనె పట్టులోని మధురిమలు, నిద్రాణ సమాజాన్ని మేల్కొల్పి ప్రగతి రథ చక్రాలకు ప్రాణం పోసే శ్వాసకోశాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనండా. మనం మొన్న మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాము. మరి మహిళల శక్తిని వర్ణిస్తూ, అంటే ఇందులో పురుషులు నేను తక్కువ చేయలేదండి, పురుషులు స్త్రీలు లేనిదే ఈ ప్రకృతి సమాజం ఏది లేదు. కాకపోతే వారి శక్తిని మరి వారి పురోగతిని వర్ణిస్తూ 4 వాక్యాలు రాశారు. అమ్మతనంతో కుటుంబాన్ని సమర్థింపగల సద్గుణం, కరుకుదనంతో సమాజాన్ని దేశాన్ని శాసించగల సమన్వయం. అమ్మతనంతో కుటుంబాన్ని సమర్థింపగల సద్గుణం, కరుకుదనంతో సమన్వయంతో సమాజాన్ని దేశాన్ని శాసించగల నాయకత్వ లక్షణం. విద్యారంగం, వ్యాపార రంగం, సినీ రంగం, విజ్ఞాన రంగం, విద్యారంగం, వ్యాపార రంగం, సినీ రంగం, విజ్ఞాన రంగం, చతురంగ బలాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు కావేవి రికార్డుల కనర్హం. స్త్రీ శక్తి స్వరూపం, మహిళ, మగువ, ఇంటి, నారి వంటి అనంత నామాలతో ఎండ, వాన, మంచు, తుఫానుకు భయపడని స్త్రీ జాతికి అక్షర రూప నీరాజనం. వంటశాల, ప్రయోగశాల కాదేవి విజయానికి అనర్హం. వంటశాల, ప్రయోగశాల విజయానికి అనర్హం. ఈత కొలనే కాదు మహాసాగరాన్ని ఈదగలిగిన మనోధైర్యం. ఈత కొలనే కాదు మహాసాగరాన్ని ఈదగలిగిన మనోధైర్యం. మంచు శిఖరం వంటి మనసుతో, మంచు శిఖరం వంటి మనసు, మంచు శిఖరాలను అరోహించగల గుండె బలం. బండరాళ్లను పగలగొట్టి అగ్ని శిఖరాలను సైతం లెక్క చేయని కండబలం. బండరాళ్లను పగలగొట్టి అగ్ని శిఖరాలను సైతం లెక్క చేయని కండబలం. 2 చక్రాల సైకిలే కాదు 1000 చక్రాల రైలును నడపగల సామర్థ్యం. 4 చక్రాల కారే కాదు జెట్ ఫైటర్ ను తిప్పగల మనోస్థైర్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది.